1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అమెరికా సంబంధం అనగానే ఎగిరి గంతేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క ఇంట్లో చూడండి, 2 ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా అమెరికా సంబంధం చేయాలి, అక్కడ లైఫ్ బాగుంటుంది, మంచిగా శాలరీ వస్తుంది, మా పాప బాగుంటుంది, అమెరికా సంబంధం గొప్పలు చెప్పుకునే వాళ్ళు. అసలు మా పాపకు అమెరికా సంబంధం వచ్చింది, మా అబ్బాయికి అమెరికా సంబంధం వచ్చిందని. మరి రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది సార్. మరి అమెరికాలో మంచి ఎన్ఆర్ఐ అని చెప్పేసి మంచి సంబంధం అని పెళ్లి చేస్తే, మరి అక్కడికి వెళ్ళాక ఆ అమ్మాయి పడే ఇబ్బందులు మరి అంతా ఇంత కాదు. డౌరీ హెరాస్మెంట్ అని, ఇప్పుడు మాకు ఏమీ అవసరం లేదు, మంచిగా పెళ్లి గ్రాండ్గా చేయండి సరిపోతుంది, మీ అమ్మాయిని కట్టుబట్టలతో పంపించండి, మేము బాగా చూసుకుంటామని అక్కడ తీసుకుపోయి అక్కడికి వెళ్ళాక టార్చర్ స్టార్ట్ చేస్తున్నారు. మరొకసారి రీసెంట్గా జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే, అంటే శ్రావణి గురించి మాట్లాడుకుంటే సార్, అమెరికా సంబంధం అంటే ఎగిరి గంతేసేటువంటి, అమెరికా సంబంధమే కావాలని అనేక మ్యారేజ్ బ్యూరోలకి లక్షల రూపాయలు కట్టి, పెళ్ళైతే ₹1,00,00,000 కూడా మ్యారేజ్ బ్యూరోలకు ఇచ్చినట్టు సంఘటనలు కూడా, కోట్ల మీద ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఎందుకంటే ఒక మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన ఒక లేడీని హైదరాబాద్లో అరెస్ట్ చేస్తే 300 కోట్లు ఆవిడ దగ్గర నెట్ క్యాష్ దొరికింది. అంటే మ్యారేజ్ బ్యూరో మీద సంపాదించిన డబ్బులు అవన్నీ. 300 కోట్లు సంపాదించాలంటే మరి లక్షలు కోట్లు ఇస్తేనే కానీ సాధ్యం కాదు కదా. విదేశీ సంబంధాల్లో ఆవిడ నెంబర్ 1. అమెరికా సంబంధాలే మ్యాక్సిమం చూసింది ఆవిడ. సంబంధం చూసినప్పుడు ఇంతని, ఆ తర్వాత పెళ్ళి కుదిరితే ఇంతని, పెళ్ళి అయితే ఇంతని, ఆ రకంగా కోట్ల రూపాయలు వసూలు చేసిన పరిస్థితి ఉంది. అంటే సంబంధం చూసిన వాళ్ళకే కోట్లు ఇచ్చారంటే ఇక మిగతాది ఎట్లా ఉంటుందో, ఎంత ఖర్చు అవుతుందో మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు కొంతమంది మధ్యతరగతి వాళ్ళు కూడా దీంట్లో నలిగిపోయిన వాళ్ళు ఉన్నారు. అందులో ఒక కథ శ్రావణి కథ. ఈ శ్రావణి అనే అమ్మాయి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతానికి సంబంధించిన అమ్మాయి. ఎవరో మధ్యవర్తుల ద్వారా సంబంధాన్ని చూశారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళ అమ్మగారు బ్యాంకు లోన్ పెట్టి, 3 అమ్మాయిలు అయితే ఒక్కొక్కరికి పెళ్లి చేసుకుంటూ, ఒకరి పెళ్ళి అయిన తర్వాత ఆ లోన్ తీర్చి మళ్ళీ ఇంకొకరికి మళ్ళీ లోన్ తీసుకొని లోన్ కంప్లీట్ చేసుకుంటూ ఇలాగా కంప్లీట్ చేశారు. శ్రావణి పెళ్లి కన్నా ముందర ఎన్ఆర్ఐ సంబంధం అంటే వాళ్ళు మాకు అక్కర్లేదు ఎన్ఆర్ఐ సంబంధం అని భయపడ్డారు, దూరంగా పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆ ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకే వెంటబడి, మాకు ₹1 మీరు ఇవ్వాల్సిన అక్కర్లేదు, పెళ్లి కొంచెం చక్కగా చేయండి, అదొక్కటి చాలు అని చెప్పి రిక్వెస్ట్ చేయడం వల్ల ఒక పైసా కట్టడం లేకుండా పెళ్లి మాత్రమే తీసుకున్న అప్పుతోటి, ఏదో బ్యాంక్ అప్పుతోటి నేను పెళ్లి చేయగలను, పంపిస్తాను, నీ జీవితం మిగతా ఇద్దరికన్నా చాలా గొప్పగా ఉంటుందని చెప్పి భావించి ఆశించి పంపించడం జరిగింది. డిపెండెంట్ వీసా సహజంగా, ఎందుకంటే ఉద్యోగం లేదు కాబట్టి ఇక్కడ అమ్మాయి ఉద్యోగం చేస్తుండేది, ఉద్యోగం మానేసేసి హైదరాబాద్లో అమ్మాయి ఉద్యోగం చేసేది మానేసేసి తను భర్త వెంట వెళ్ళిపోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఏమిటంటే లోన్లీనెస్, ఎవరు ఉండరు ఆ ఇంట్లో, తను ఒక్కతే ఉంటుంది. భర్త ఇప్పుడు మార్నింగ్ పెడితే ఏ నైట్కో వస్తాడు, ఒక్కోసారి ఒక రోజు రాడు, 2-3 డేస్ కంటిన్యూస్గా 2 రోజులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మాకు డౌరీ కావాలి, మాకు బంగారం కావాలి అని అక్కడ భర్తే కాకుండా ఇక్కడ అత్తమామలు కూడా ఫోన్లలో బెదిరించడం, మాట్లాడడం ఇవన్నీ జరిగాయి. నువ్వు మా వాడిని దూరంగా పెడుతున్నావుట అంటూ అబండాలు వేసే ప్రయత్నం జరిగింది. ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు, ఎందుకు మీ అమ్మగారి వాళ్ళకి అలా చెప్తున్నావు, నేను ఎప్పుడు మేము దూరంగా పెట్టాను, నువ్వే కదా దూరంగా ఉంటుంది కాకుండా అనేది. హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి, చాలా రోగాలు ఉన్నాయి. ఆ రోగాలన్నీ దాచిపెట్టి ఓన్లీ సైనస్ ప్రాబ్లం మాత్రమే ఉందని చెప్పారట. మొట్టమొదట సైనస్ ప్రాబ్లం అంటే కామన్గా అందరికీ ఉండే ప్రాబ్లం అనేటువంటి చెప్తూ అమ్మాయి కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అనేక రకాల రోగాలు ఉన్నాయి, దాని ద్వారా తనకు కూడా అవి కలిగే ప్రమాదం ఉంది అనేటువంటి దాకా కూడా విషయాలు వెళ్ళాయి. ఇది నడుస్తున్న క్రమంలోనే తను ఇంటికి రాకపోవడం, ఒంటరిగా తనకి ఎవరి ఫ్రెండ్స్ని పరిచయం చేయకపోవడం, రిలేటివ్స్ని పరిచయం చేయకపోవడం, బయటికి వెళ్ళనివ్వకపోవడం, ఒక రకమైనటువంటి జైలు జీవితం గడిపింది అమ్మాయి. ఆ తర్వాత మెయిన్గా అతను నాతో గడపడం కాదు, మా బ్రదర్తో గడుపు, మా బ్రదర్తో నువ్వు శారీరకంగా పంచుకోవాలని చెప్పి ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. ఆ బ్రదర్ కెనడాలో ఉంటాడు, అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, అతనికి పిల్లలు కూడా ఉన్నారు, అయినప్పటికీ అతనితో ఉండమని చెప్పి బలవంతం చేయడం మొదలుపెట్టాడు. ఈ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఇండియన్ కమ్యూనిటీ తోటి ఫోన్ నెంబర్ ఏదో తురికించుకొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే వాళ్ళు వచ్చి ఈ అమ్మాయిని సేవ్ చేసి కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తే, అమెరికన్ చట్టాలు వేరు, వాళ్ళకి అసలు ఇలాంటివన్నీ పెద్దగా లెక్కలు తీసుకోవాలి. ఎందుకంటే అమెరికాలో ఇలాంటివి ఉండవు, డౌరీ హెరాస్మెంట్ ఇట్లాంటివి ఉండవు. ప్లస్ వాళ్ళు
ఇద్దరి మధ్య ఉండేటువంటి సంబంధాలు కూడా ఉంగరం పెడితే పెళ్ళి అయినట్టు, ఉంగరం తీస్తే విడాకులు అయినట్టుగా ఉంటుంది పరిస్థితి. ఎస్. ఒక్కొక్కరి జీవితంలో 5, 10, 20 పెళ్ళిళ్ళు చేసుకోవడం కూడా సహజంగా జరుగుతుంది. సెక్స్ అనేది వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఒక రకమైన భోజనం చేసినట్టుగానే మాన్యువల్ నీడ్స్, బయలాజికల్ నీడ్స్ అంటారు దాన్ని. అందువల్ల దాన్ని సీరియస్గా తీసుకోరు. కేసు వాళ్ళు బుక్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడలేదు. ఎందుకంటే దీని లోపల డౌరీ కేసు అనేది వాళ్ళకి సంబంధం లేదు, అక్కడ యాక్ట్లో ఒప్పుకోరు. హెరాస్మెంట్ ఏదైనా చేసినట్టే అంటే డైరెక్ట్గా కొట్టడం కానీ అట్లాంటి చేయకపోయినప్పటికీ మానసికంగా వేదన అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఏమిటంటే వాళ్ళకి మేము రిజిస్టర్ చేసుకోమని చెప్పి రిఫ్యూజ్ చేసిన పరిస్థితుల్లో చివరికి హ్యూమన్ ట్రాఫికింగ్ కింద ఎందుకు వస్తుందంటే తన అన్నతోటి భర్త అన్నతోటి గడపమని చెప్పాడంటే తను బలవంతంగా ఇంకొకరికి శరీరాన్ని అప్పజెప్పించేందుకు ప్రయత్నం చేశాడు కాబట్టి ఇది హ్యూమన్ ట్రాఫిక్ ఎందుకు వస్తుందనే ఉద్దేశంతో దాని కింద కేసు బుక్ చేయడం జరిగింది. కేసు నడుస్తోంది. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. అసలు అరెస్ట్ చేసి కొట్టి తిట్టి చివరికి ప్రాణం తీసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డ కేసులు కూడా గతం లోపల కొన్ని 100,000 కేసులు అమెరికన్ సంబంధాల్లో బయటపడ్డాయి. అంటే సార్ అమెరికా సంబంధం అని చెప్పి ట్రాప్ చేస్తున్నారని అనుకోవచ్చా? ట్రాప్ చేసిన వాళ్ళు, తీసుకెళ్ళి అక్కడ స్నేహితులకు తార్చిన వాళ్ళు, చివరికి వాళ్ళని అమ్మేయడానికి ప్రయత్నం చేసిన సంఘటనలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి గతం లోపల. ఇందులో కూడా దాదాపుగా ఒక రకంగా అదే కదా, ట్రాప్ చేశాడు, తీసుకెళ్ళాడు, తను కావాల్సిన రోజులు ఉపయోగించుకున్నాడు, తర్వాత తన అన్నకి ఇచ్చేందుకు అన్న కోరియాడే ఉంటాడు, బహుశా అన్నకు తెలిసిన అన్న కూడా మరి మ్యారేజ్కి వచ్చి ఉంటాడో లేకపోతే అమ్మాయిని చూసుంటాడో తెలుసుకొని ఉంటాడు, తనకు కావాలని ఆశపడి ఉంటాడు, తనకు ఎలాగో ఉపయోగపడలేదు తనకైనా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఉండొచ్చు, లేదా ఆల్రెడీ ఇంకొక మ్యారేజ్ అయి ఉండొచ్చు, ఇంకేమేమి ఉన్నాయో విషయాలన్నీ పూర్తిగా అమ్మాయి కూడా తెలియదు. ఎందుకంటే ఒంటరిగా ఉన్న అమ్మాయి, వివరాలేమి పెద్దగా తెలియదు. పోలీసులు మన దగ్గర అయితే ఇలాంటి కేసులు చాలా నెంబర్ 1 కేసుల కింద లెక్క. వెంటనే అరెస్ట్ చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు, మొత్తం చేస్తారు. వాళ్ళకి అక్కడ ఇలాంటి విషయాల్లో మానవ సంబంధాల విషయంలో పెద్దగా వాళ్ళకి లెక్కలు ఇలాంటివన్నీ అక్కడ కామన్. ఒకవేళ ఎవరైనా తీసుకెళ్లి బలవంతంగా వాళ్ళని కిడ్నాప్ చేసి అట్లాంటివి చేస్తే అవి కేసుల కిందకు వస్తాయి. కానీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇంట్లో కొట్టుకున్నా తన్నుకున్నా ఏం చేసినా అసలు లెక్కలోకి రావు అవి. ఇలాంటి పరిస్థితుల లోపల కేసు కూడా చేయడానికి వాళ్ళు తిరిగి మానవ హక్కుల కమిషన్కి వెళ్ళి దాని ద్వారా కూడా ప్రెషరైజ్ చేసి హ్యూమన్ ట్రాఫిక్ కింద కేసు బుక్ చేసి ఇప్పుడు అతను అరెస్ట్ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇండియాకు వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా కేసు పెట్టేందుకు అవకాశాలు ఉండొచ్చు బహుశా. ఏది ఏమైనప్పటికీ ఒకవైపున ఇంతకు ముందే అమెరికా సంబంధాల మీద సరైన అభిప్రాయం లేదు. ఎందుకంటే అక్కడ అత్తామామలు ఉండరు, పెద్దవాళ్ళు ఉండరు, ఏ వ్యక్తికి ఆ వ్యక్తి డెసిషన్ చేస్తాడు. అక్కడ శృంగారం అనేది విచ్చలవిడిగా ఉంటుంది. అలాంటి సమాజంలో పెరిగేటువంటి వ్యక్తులకి దానికి విలువ ఉండదు. ఒక బాంధవ్యానికి, భార్యాభర్తల మధ్య ఉండే సంబంధానికి సరైన విలువలు లేవు. అంటే సమాజం అలాంటిది. అలాంటి సమాజంలోకి వెళ్ళి విలువలు కాపాడుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇకనైనా ఒకవైపున ఇప్పుడు అమెరికాలో ఉన్నవాళ్ళనే మెడబెట్టి బయటికి గెంటేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దానికి తోడుగా ఇలాంటి కేసులు కూడా బయటపడుతున్నాయి. పేరెంట్స్ అంతా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇక అమెరికన్ డ్రీమ్ను వదులుకొని, అమెరికన్ పిచ్చిని తగ్గించుకొని ఇండియాలో అంతకన్నా బెస్ట్గా మన కళ్ళెదురుగానే ఉంటారు మన పిల్లలు. ఏం జరిగినా తెలుస్తుంది, వెంటనే మనం సాయం చేసే అవకాశం ఉంటుంది. ఒక ఫోన్ కాల్ తోటి మనం వాళ్ళని కలుసుకునే అవకాశాలు ఉంటాయి. ఎక్కడో తెలియనటువంటి 1000 కిలోమీటర్ల దూరంలో మన పిల్లల్ని పంపించి వాళ్ళ కష్టానికి, కన్నీళ్లకు, వాళ్ళ వెదకు మనమే కారకులు అవ్వడం అనేది సరైన విధానం కాదు. ఇప్పటికైనా ఇండియన్ పేరెంట్స్ అంతా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉందని మాత్రం చెప్పక తప్పదు. థ్యాంక్ యూ.